తెలంగాణలో ముఖ్యంగా అంటే భారతదేశంలో వస్తే ఒక పోలీస్ కల్చర్కి వస్తే తెలంగాణలో సామాన్యులకు పోలీసులు అండగా ఉంటున్నారా లేదా అంటే వేళ్ల మీద లెక్కబెట్టి చూపిస్తారు. నేను ప్రూఫ్స్ తో సహా ఎక్కడెక్కడ ఏమేం జరిగిందో అన్ని చెప్పగలుగుతా. రకరకాల ఆర్టికల్స్ కూడా వచ్చినాయి ఆయన మీద, మాదాపూర్ సిఐ మీద పేపర్లల్లా. లంచ గొండులు ఏడికెళ్ళి వచ్చినాయండి ఆయనకి కోట్ల రూపాయల ఆస్తులు. నేను యాంటీ కరప్షన్ బ్యూరోని అడుగుతున్నా, ఈ మాదాపూర్ సిఐకి గాని నేను ఇన్ డీటెయిల్డ్ గా నేను రేపు మాట్లాడతా ఆయన గురించి. ఆయన ఏంది పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4. ఎగ్జాంపుల్ గా మంచి హాట్ కేక్ మాదాపూర్ చుట్టూ సెలబ్రిటీలు ఉంటారు, మరి ఆ డీసీపీ గారు పట్టించుకోరా, మరి ఏసీపీ పట్టించుకోడా, లేకపోతే ఏసీపీ కూడా కమిషన్లు పోతాయా దాంట్లో నుంచి, లేకపోతే కమిషనర్ గారు కూడా వీళ్ళు కమిషన్లు ఇస్తారా? మరి ఎందుకు ఇటువంటి సిఐలను సస్పెండ్ అయ్యారు? ఎందుకు యాంటీ కరప్షన్ బ్యూరో ఇటువంటి సిఐల మీద, స్టేషన్ హౌస్ ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోదు? వాళ్ళ ఆస్తులు ఎంత, స్థిరాస్తులు ఎంత, ఎట్లా లంచం తీసుకుంటారు, ఎక్కడెక్కడ ఎవరెవరిని మేనేజ్ చేస్తున్నారు, లక్షల రూపాయలు తీసుకుంటారు, కొల్లగొడుతున్నారు అనే విషయాన్ని మీరు ఎందుకు ఎంక్వైరీ చేయరని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంటెలిజెన్స్ దృష్టికి తీసుకొస్తా ఉన్నా, శివధర్ రెడ్డి గారి దృష్టికి, తెలంగాణ డీజీపీ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. సెటిల్మెంట్ల కోసమా సార్ పోలీస్ స్టేషన్ లో పెట్టుకుంది? సామాన్యుల కష్ట సుఖాలు పంచుకోవడానికి, సామాన్యులకు అండగా ఉండడానికి.